అందరం చేస్తా ఉన్నా. మీ ప్రేమ, మీ ఆదరణ ఇప్పుడు కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. 13వ తారీఖు నాడు లైన్లు కట్టి కారు గుర్తు మీద గుద్దితే ఈ గుంపు మేస్త్రి గూబ వలగాలి. ఈ గుంపు మేస్త్రి గూబ వలగాలి. పలగాలనా వద్దా? గుంపు మేస్త్రి మా కేసీఆర్ తిడతావు. ఏమన్నాడు కేసీఆర్? నా వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తావు అన్నాడు. అరే పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. గా 15,000 రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. గా 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావని కేసీఆర్ అడిగితే ఏమంటాడు ఈ గుంపు మేస్త్రి? కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అంటాడు. గీదాయిన మాట్లాడే మాట. బిడ్డ మా కేసీఆర్ తింటావు, మా కేసీఆర్ ను గట్లాంటి బూతు మాటలు అంటావు. మా గజ్వేల్ అన్నదమ్ములు అక్క చెల్లెలు రేపు గుంపు మేస్త్రికి గూబ వలిగేటట్టు 13వ తారీఖు నాడు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మన కేసీఆర్ ను అవమానపరిస్తే మనను అవమానపరిచినట్టు కాదా? కేసీఆర్ ను తక్కువ చేసి మాట్లాడితే ఈ గజ్వేల్ ను తక్కువ చేసినట్టు కాదా? మనందరినీ తక్కువ చేసినట్టు కాదా? దయచేసి ఆలోచించండి. కేసీఆర్ ఎవరి కోసం చేసిండే? మన కోసం చేసిండు. మన గజ్వేల్ పేరు ప్రఖ్యాతులు పెంచిండు. గజ్వేల్ అంటే ఒకప్పుడు గద్వాల్ అందరూ. ఎవరైనా పోస్ట్ కార్డులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరాలు గద్వాల్ పోతుండే. కానీ కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారే? ఇదే రేవంత్ రెడ్డి అన్ని గజ్వేల్కేనా అని తిట్టిండా లేదా మనప్పుడు? ఎప్పుడు టీవీ పెట్టినా మన మీదనే ఏడుతుండే. ఏడుపు మల్లోడు అన్ని గజ్వేల్కైనా ఏడుస్తుండే. మన మీద ఓర్వలేకపోదురు. అప్పుడేమో అన్ని గజ్వేల్కైనా అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఒకటి అడుగుతారు బిడ్డ? మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతారు? మా గజ్వేల్ SDF రద్దు చేస్తారు, మా గడ నిధులు రద్దు చేస్తారు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాడు వచ్చి